am a reporter. This mic is my valuable possession. I call it Magic Mic. Because whoever speaks into this mic will speak only the truth. Every mission of mine was a success only because of this mic. Everybody criticizes politics and politicians. I hear complaints every day in and day out. I wanted to know the reality. Maybe I will know the reality with the help of this mic. Today is election day. This polling booth is my destination. I always wanted to know why people vote for a particular party. What may be the criteria which they take into consideration for voting? It's obvious that nobody will speak the truth. But I am going to spill out the facts with the help of this mic. I am really waiting for the kind of responses I would get. Okay, let me start with this man. Excuse me, sir. Can I know whom did you vote for? It is a secret. Why shall I reveal it? One second. Can you repeat the same answer into this mic? Yes, I voted for the X party. Why only that party? Well, if you come to my colony, you will know. The road in front of my house is not repaired. The drainage is leaking. I hate this kind of parties. So you're voting for good roads? Does your vote matter only up to the road in front of your house? Of course not. But what a layman can do and expect. Okay, thank you, sir. Good. My mic is working very well. I then got hold of this seemingly intelligent lady. చూడండి, మా మహిళలకు ఎప్పుడూ అన్యాయమే జరుగుతుంది. ఒక మహిళే మరో మహిళ కష్టాలను అర్థం చేసుకోగలదు. అందుకే మేము మహిళా నాయకురాలకి ఓటు వేస్తాం. మీరు ఆమె నుంచి ఏం ఆశిస్తున్నారండి? 40% రిజర్వేషన్. 40% చాలా ఎక్కువ కదండి. చూడండి, మేం కూడా మగవాళ్లతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలంటే 40 కాదు 50% ఆశించాలి. అందుకే ఆవిడకే మేము ఓటు వేస్తాం. ఇంకెవరైనా 60% ఇస్తారంటే వాళ్ళకు కూడా ఓటేస్తారా? ఆఫ్ కోర్స్. మీరు కేవలం రిజర్వేషన్ గురించి ఆలోచిస్తున్నారు. మంచి నాయకురాలు రావాలి, దేశం అభివృద్ధి చెందాలని ఆలోచించరా? అన్నీ బాగుంటేనే కదండి దేశం గురించి ఆలోచించేది. అంటే మీరు మాత్రం మీ గురించి ఆలోచిస్తారన్నమాట. అందరూ చేసే పని నేను చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ మా హీరో కోటేయాలి. ఎందుకంటే అతను ఫస్ట్ టైం రాజకీయాల్లోకి వస్తున్నాడు. అతను మేము సపోర్ట్ చేస్తాం సార్. దిస్ ఈజ్ అన్ ఆర్డెంట్ ఫ్యాన్ ఆఫ్ లోకల్ హీరో హూ ఇస్ టెస్టింగ్ హిస్ లక్ ఇన్ పాలిటిక్స్ ఫర్ ద ఫస్ట్ టైం. ఇంతకుముందు ఏ రాజకీయ అనుభవం లేని మీ హీరోని మీరు ఎలా నమ్మగలుగుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు సార్? ఒక సినిమాలో ప్రజల కోసం తన యావదాస్ని రాసిచ్చాడు సార్. ఒకసారి రౌడీల బారి నుంచి హీరోయిన్ని కాపాడాడు సార్. ఇంకోసారి తను చనిపోయి మన దేశ ప్రజల్ని కాపాడాడు సార్. ఇంకోసారి బాంబు డిఫ్యూజ్ చేసి మన దేశాన్నే కాపాడాడు సార్. ఇంకా ఏం కావాలి సార్ దేశాన్ని పాలించడానికి? సినిమాల్లో ఇంత అనుభవం ఉన్న మీ హీరో ఒక ఫిలిం స్కూల్ పెట్టి కళారంగానికి సేవ చేయొచ్చు కదా. అనుభవం లేని రాజకీయ రంగానికి ఎందుకు రావటం? చూడండి సార్, అతనికి మేము గొప్ప వీరాభిమానులం. అతను మా దేవుడు సార్. అతని కోసం ఏమైనా చేస్తాం. అతను సీఎం అవ్వాలనుకున్నాడు, అయ్యేలా మేం చేస్తాం. అతని కోసం చావడానికైనా సిద్ధం సార్. ఓకే కూల్. ఓకే సార్, ఐఎమ్ కూల్. మీరు కూడా మా హీరోకి ఓటేసి మా హీరోని గెలిపించండి సార్. వన్ మోర్ వర్డ్, దే వుడ్ హావ్ కిల్డ్ మీ. టుడేస్ యూత్ హ్యావ్ దేర్ ఓన్ ఒపీనియన్ అబౌట్ పాలిటిక్స్. హౌ ఆర్ యూత్ బెటర్ దెన్ ద ఎక్స్పీరియన్స్డ్ పీపుల్? We are innovative, we can experiment, we are daring. And this is the opinion of the experienced. ఇది మొత్తం దేశానికి సంబంధించిన విషయం కాబట్టి అనుభవం ఉన్న వ్యక్తే నాయకుడు అవడానికి అర్హుడు. Do you think youth can effectively lead the country? Yes, we can do it. We take quick decisions and we can dare to face any consequences. వీళ్ళు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళకి కంపోజర్ కూడా ఉండదు. వీళ్ళు ఎక్కువ శాతం ప్రయోగాలు చేయడానికి ఇష్టపడతారు. అవి ప్రమాదాలకు దారితీస్తాయి. they are dogmatic and they cannot take any risk. Without any appetite for risk, you cannot expect any change.
You should come into the politics. We'll vote only for the youth leader. నేనైతే కేవలం అనుభవం ఉన్న వ్యక్తికి మాత్రమే ఓటేస్తాను. Everyone have their own opinions. I learned that democracy is for the people, by the people, and to the people. But here it seems like it is for me, by me, and to me. Excuse me, sir. Can I know whom did you vote for? The contestant belongs to my caste. That's why I voted him. మరి మిగతా క్యాస్ట్ గురించి ఎవరు పట్టించుకుంటారు? ఏ క్యాస్ట్ వాళ్ళు వాళ్ళకి ఓటేసుకుంటారు, వాళ్ళ పనులు చేయించుకుంటారు. మా క్యాస్ట్ వాళ్ళకి ఓటేస్తే మా పనులు చేసి పెడతారు. పనులు అంటే ఎలాంటి పనులు? రోడ్ వర్క్స్, కాంట్రాక్ట్స్, ప్రాజెక్ట్స్ అటువంటివన్నీ చేసి పెడతా ఉంటారు. అటువన్నీ చేస్తుంటే మేము డబ్బులు సంపాదించుకోవాలి కదా. ఇట్స్ ఏ కామన్ సెన్స్. It is not common sense. I think it's business sense. ఇతను గెలిపిస్తే మా ప్రీ కరెంట్ వస్తుంది కనుక ఇతనికే ఓటేస్తాం. ఈ పార్టీ గెలిస్తే 5,000 డిఎస్సీ పోస్టులు పడతాయండి. సో 5 ఏళ్లుగా ఏ జాబ్ లేకుండా అన్ఎంప్లాయిడ్గా తిరుగుతున్నాను. ఈ పార్టీకి ఓటేసి గెలిపిస్తే నాకు జాబ్ వస్తుందని ఓ చిన్న ఆశ. మీకు జాబ్ వస్తే చాలా, దేశం గురించి మీకు అనవసరమా? మా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పెన్షన్ కట్ చేశారు, రిటైర్మెంట్ ఏజ్ తగ్గించారు, పైగా ప్రతి డిపార్ట్మెంట్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. అందుకే అవతల పార్టీకి ఓటేసేసా. కేవలం పెన్షన్ కోసం ఓటేశారా? మా గవర్నమెంట్ ఎంప్లాయీస్ సెక్యూరిటీ కదండి ఇంపార్టెంట్. நாங்கள் ரொம்ப நாளாக கலர் டிவி வாங்கணுன்னு இருந்தாங்க. இவர் ஜெயிச்சாருன்னா கலர் டிவி ஃப்ரீயாக கொடுக்குறேன்னாரு. அதனால் ஓட்டு போட்டு வரோம். లాస్ట్ టైము ఈ పార్టీ వాళ్ళే తాలిబొట్టు ఇచ్చి మా పెళ్లి చేశారండి. అందుకే మేము ఈ పార్టీకే ఓటు వేశాం. So you voted for the sake of Tali? అంతేగా, ఒక భారత స్త్రీకి తాలిబొట్టేగా కావాలి. The blue shirt person behind them. I have seen this person for more than 4 times. I suspect something fishy. I followed him. ఒరే యాదిగాడు వస్తుండు. ఇంకా 50 ఓట్లు మనం ఉన్నాయి. తర్వాత నువ్వు వెళ్ళు. మామా నువ్వు చెప్పినోనికే వేసిన. ఇప్పటికే 5 సార్లు వేసినారా భయ్. ఇక నేను పోను. మాటికి నేను ఆడికి పోతుంటే ఆ పోలీసు వాడు నా వంక గుసాయిస్తుండు. ఎవడు రాడు? ఆడ నాకు తెలుసురా భయ్, నేను చూసుకుంటా, మీరు దాగురి. One can find such setups in one or other corner of every polling booth. ఏంది భయ్ నీ ప్రాబ్లం ఏంది? నాకు ఇంటర్వ్యూలు ఏం అవసరంలే. ఇందాకటి నువ్వు 5 సార్లు లోపల బయటకు వెళ్తున్నావు. ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకు చెప్పాలి భయ్? ఇప్పుడు చెప్పు. దొంగోట్లు వేస్తున్నా సార్. మామూలుగా ఓట్లు వేయడమే కష్టము, దొంగోట్లు ఎలా వేస్తున్నావు? అది మా పార్టీ వాళ్ళు నించున్నారు కదా సార్, మా మినిస్టర్ని మేము గెలిపించుకోవాలి కదా సార్. మరి ఆ వేలుకున్న మార్కుని ఏం చేస్తావు? దేని గురించైనా చెప్పేది? దీని గురించా? మా తాను క్రీమ్ ఉంటుంది, అది పెట్టి పూసినాం అనుకో మొత్తం పోతుంది. మీరు ఇంత కష్టపడి ఓటేస్తున్నారు, మీకేంటి లాభం? ఏముంది, ఒక్కో ఓటుకి ఒక వాటర్ బాటిల్, ఒక బిర్యానీ ప్యాకెట్. ఏం నువ్వు కూడా వేస్తా? మంచి జబర్దస్త్ ఉన్నావు, నీకు క్వార్టర్ ఎక్కువ ఇప్పిస్తా. ఏం వెనకాల సెటప్? నాకు అటువంటి అలవాట్లు లేవు, థ్యాంక్స్. నా మస్తానా. We find such persons in many polling booths. It's amazing how they do these things. It's horrifying to know how many of such votes are going waste. It seems like everyone is predetermined to have biased choices. Every person has a selfish reason for voting. Reasons were different, but the motive remained the same. Some reasons are silly. He's young, he's cute. I would like to see him as minister, so I voted him. Some reasons are subtle. We need security. If the other party wins, our community is in danger. So, we have no other choice. We'll vote only for our person. And some are worst. Namaskar. My name is Subramanyam. He is my brother, Junior Subramanyam. We vote for 2 different parties. Good, so you people have independent ideals. No sir. Actually both the party people came to our home and gave money. We got 1,000 rupees per vote. But we belongs to very honest family. So we decided to do justice for both parties.
So my brother gave vote for one party and I voted for another party. We believe in honesty. It's almost evening. I was hoping to find out at least one person who could give out a genuine reason for voting. I lost all hopes till I found this charming old man. I'm voting for United India. The reason or cause could be anything, but it should be in the interest of public. I need to go. I have to cast my vote, okay? I was surprised. His answer was so different. This person impressed me. And for the first time, I felt that I do not need the mic to talk to him. He looks genuine. I waited there for him till he came out. Excuse me, sir. Yes? Did you vote? No. They say my name is not there in the register and I am already late, so I could not do anything. It's sad. How can this happen? It will happen in India. And who are you? Why you have so much of concern? I was actually here interviewing people asking their reasons for voting. Every person except you had one or other selfish reason to vote. I felt these people are wrong and are wholly responsible for country's destruction. How can you say all are wrong? Some may be right in their own sense. You can't expect every person to be magnanimous, isn't it? Because of illiteracy or poverty or whatever may be the reason, they could think only for themselves. We call them to be selfish, but actually they are constrained to be selfish. We cannot blame an illiterate farmer wishing for free electricity and casting his vote therefore. He is forced to do it. If this illiteracy and poverty are completely relieved, then we can expect complete justice to votism. So people voting selfishly are not wrong? Definitely wrong. People who are educated and who still succumb to these selfish acts are wrong. Every such vote may add up to the toll of nation's destruction. Even I was selfish. Once I voted for a hike in my pension. Once I voted for controlling my land price. Once I voted in contempt against opposite party. Once I voted for a person of my community. But by the time I realized my mistake, I already casted my vote for 4 times. But this time I have come with a firm conviction to cast my vote with a national spirit. But you see the irony, I can't vote. They say my name is not there. I'll not blame the politicians or police or bureaucrats. It is the people who are to be blamed. We never vote for a united cause. We always vote for selfish ends. Personal interests always dominate public interest. The day when we realize this, everything in the country will set right. Listen to your heart and vote for the 1 billion people country. Vote is a weapon to save your country. And if your country is saved, you are saved. If voting is important, then voting for the right person is equally important. Voting is our responsibility to the nation. And it should be devoid of any selfish reasons. Politician doesn't need to be blamed for this. We can't stop politicians who depend on vote bank politics. Instead, let us come together and educate the illiterate. Make them understand that politicians who depend upon our selfish needs, they are never trustworthy. One more thing, before criticizing the politicians, remember that they won because we made them to win. The ultimate deciders are the people. As long as people are carried away with fantasism, charisma, they remain blindfolded to the prominence of vote. So, educate the illiterate and help them understand the significance of vote. Exemplify them with the repercussions of misusing democracy. I'm happy that I'm doing the same. I may not vote this time. I'll wait for next tenure and exercise my franchise. Nice meeting you. Nice meeting you, sir. You, next generation, should bring the change. Instead of waiting for political reforms, let us make the people to reform. Vote is not a mere choice. It is a responsibility. Vote for the person you trust, but not for the person you like. Okay?
This man has completely changed my view. All this while, I have been complaining about the people. Instead, I could have used this time to educate them. I felt like knowing more. I went back to him. ఇది వరమా ఏదో కలవరమా నాలో పగలే వెన్నెల పరవశమా. Inviting directors, musicians, scriptwriters, actors, cinematographers and all other talent to be a part of our community, Runway Reel, where talent takes off. We help you with all your production needs and expenses. Please send in all your inquiries to takeoff@runwayreel.com. Also follow us on Facebook for further updates at www.facebook.com/runwayreel.